హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఎంతో అల్లారుముద్దుగా ఆ గుర్రాన్ని పెంచుకున్నాడు. ఆ గుర్రంతోనే అనేక పనులు చేసుకునేవాడు. ఆ గుర్రం బండి తయారు చేసి ఆ బండిపైనే పక్క ఊర్లో పండించిన పంట పొలాల్లో పండించిన వరి ధాన్య బస్తాలు కూడా కిరాయిగా నడుపుకుంటూ పక్క ఊర్లో ఆ ధాన్యం బస్తాలను వేసి వచ్చిన డబ్బులతో అలా జీవనాన్ని సాగించేవాడు ఆ రైతు. అయితే ఆ గుర్రం కూడా ఆ యజమానితో చాలా చెప్పిన మాటలు వింటూ చాలా చక్కగా ఉండేది. కానీ ఒకసారి ఏమవుతుందంటే ఆ గుర్రం చాలా పని ఆ రోజు చేసి వచ్చేసి బాగా పని చేసి ఆ బండిపై అనేక మూటలను మోసిన గుర్రం ఆ రోజు చాలా అలసిపోతుంది. అలసిపోయి ఇంటికి వచ్చిన గుర్రం అక్కడ ఉన్న జంతువులన్నీ అంటే ఆవు, మేక, పిల్లి, కుక్క, పశువుల పాకలో ఇలా అనేక రకాల జంతువులను ఆ రైతు పెంచేవాడు. అయితే ఆ గుర్రం వచ్చి ఆ జంతువులతో ఈ విధంగా అంటుంది, ఈరోజు నేను చాలా అలసిపోయాను, రేపు కొంచెం పని తక్కువ చేయాలి, యజమాని ఈరోజు పని బాగా చెప్పడం వల్ల నాకు బాగా అలసటగా ఉంది అని జంతువులతోనే మాట్లాడకుండా ఆ రోజు ఆ గుర్రం పడుకుంటుంది. ఇది విన్న అక్కడ ఉన్న జంతువులన్నీ యజమాని దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు పని బాగా చెప్పారంట అని ఆవు, మేకనైతే ఈ గుర్రం వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడే జీవిస్తుందంట అని మేక, పిల్లి ఈ గుర్రాన్ని మీరు చాలా హింసిస్తున్నారంట, అందుకే ఈ గుర్రం ఇక్కడ నుంచి అసలు ఇక్కడ బ్రతకడం దానికి ఇష్టం లేదంట, ఇక్కడ ఉండదంట, మీరంటేనే దానికి నచ్చట్లేదంట అని ఇలా ఆవు, మేక, పిల్లి, కుందేలు ఇలా రకరకాల జంతువులను పెంచుతున్న ఆ రైతు ఆ గుర్రం గురించి ఇలా ఒకటికి 4 మాటలు చెప్పడంతో రైతు ఎంతో కోపంతో, నేను ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా సాగుతున్న ఈ గుర్రం నాపై ఇలా చెబుతుందా అని ఆ గుర్రానికి ఆహారంలో విషం పెట్టి చంపేస్తాడు గుర్రాన్ని. మరుసటి రోజు ఆ రైతు ఇలా ఆలోచిస్తాడు, అనవసరంగా గుర్రాన్ని చంపుకున్నానా అని. అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఏం చెప్తారు కామెంట్ చేయండి. చాలా మంది కూడా మన వ్యక్తిగత విషయాలు, మన సంపాదన విషయాల గురించి అందరికీ చెప్పకండి. ఎందుకంటే మన విషయాలను, పర్సనల్ విషయాలను అందరికీ చెప్పడం వల్ల 1కి 2, 2కు 4, 4కు 8 ఇలా 4 మాటలకు 10 మాటలు పుట్టించి ఒకరి గురించి తప్పుగానే చెబుతుంటారు. మనం ఏదైనా మంచి చెప్పినా కానీ దాంట్లోని చెడునే వెతుకుతారు తప్ప. కాబట్టి మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగత విషయాలైనా, సంపాదన గురించైనా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి జీవించాలి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.